వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలో పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. యూటీఎఫ్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గెలుపు కోసం 50 అంటే 11,281 ఓట్లు సాధించాల్సి ఉండగా మొదటి ప్రాధాన్య ఓట్లలో పింగిలి శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లు వచ్చాయి. అవసరమైన వాటికంటే 5,246 తక్కువగా రావడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి దిగువ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టగా ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు లభించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. మొత్తం ఓట్లలో చెల్లనివి 494 ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 24,135 ఓట్లు పోలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన నక్ష సర్వేను మిర్యాలగూడ పట్టణంలో హెలికాప్టర్ సహాయంతో చేపట్టారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, పురపాలక శాఖల అధికారుల బృందం అత్యాధునిక కెమెరాలను వినియోగించి ఏరియల్ పద్ధతిలో డిజిటల్ సర్వే నిర్వహించింది. దేశంలోని 100 పట్టణాల్లో ఈ సర్వే చేపడుతుండగా మొదటి దశలో రాష్ట్రం నుంచి ఎంపికైన 10 పట్టణాల్లో మిర్యాలగూడ కూడా ఉండటం విశేషం. జిల్లాలో గత నెల నుంచే ఎండల తీవ్రత పెరుగుతుండటంతో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. ఎండల తీవ్రత కారణంగా ఏసీలు, కూలర్ల వాడకం మొదలుపెట్టగా వ్యవసాయం, పరిశ్రమలకు సైతం విద్యుత్తు వాడకం పెరిగి పెద్ద స్థాయిలో విద్యుత్తు డిమాండు పెరిగింది. నల్గొండ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించేందుకు నిధులు కేటాయించాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నల్గొండ లోక్సభ సభ్యులు కె రఘువీర్ రెడ్డి ఈ విషయాన్ని ఇటీవల లోక్సభలో కూడా ప్రస్తావించారు. నల్గొండ జిల్లాలో 2 లక్షల మందికి పైగా కార్మికులు సిమెంటు, బియ్యం మిల్లులు, ఇటుకబట్టీలు, ఇతర గృహ నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నారని, వారికి ఆరోగ్య సేవలందించేందుకు తక్షణమే నిధులు మంజూరు చేసి ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించాలని వీరు కోరుతున్నారు. రాష్ట్రంలో గతంలో మాదిరి దారిద్ర్య రేఖకు దిగువన, ఎగువన ఉన్నవారికి 2 రకాల రేషన్ కార్డులు జారీ చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక లేఖ కూడా రాశారు. 1,00,000 మంది సిబ్బందితో 50 రోజుల పాటు రాష్ట్రంలో సమగ్ర సర్వే చేస్తే దానిని ఓటరు జాబితాకు ముడిపెట్టి విపక్షాలు విమర్శించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ మహిళలు మద్య నిషేధం అమలు చేయాలని ఉద్యమం చేపట్టారు. గ్రామంలోని యువత మత్తుకు బానిసై కుటుంబాలు వీధిన పడుతున్నాయని, గ్రామంలో తక్షణమే బెల్టు దుకాణాలు మూసివేయాలని, సిగరెట్లు, గుట్కాలు విక్రయించవద్దని డిమాండ్ చేస్తూ వీరు గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇక నుంచి గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించొద్దని, తాగిన వారికి, అమ్మిన వారికి జరిమానాలు విధించాలని తీర్మానం చేసుకున్నారు. గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికారులు, ప్రజలు స్వాగతిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో మినీ సరస్ పేరుతో స్వయం సహాయక సంఘాల సభ్యులచే హస్తకళలు, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేసి విక్రయాలు చేపట్టారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు నిర్వహించిన ఈ ప్రదర్శనలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల నుంచి వచ్చిన మహిళా సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ఈ స్టాళ్లను సందర్శించి మహిళా సంఘాలను అభినందించారు. భారత ఆహార సంస్థ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు జరిగాయి. దేశ ప్రజల ఆహార భద్రతకు ఎఫ్సిఐ గత 6 దశాబ్దాలుగా పాటుపడుతోందని సంస్థ జిల్లా డివిజనల్ మేనేజర్ సుబిన్ కుమార్ చెప్పారు.